ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమిస్తున్నారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. రోజు 3 చోట్ల సభలకు హాజరవుతున్నారు. తన హయాంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూనే టీడీపీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో వివరిస్తున్నారు. జగన్ యాత్రకు పల్లె పల్లెన ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా సీఎం జగన్ ఇవాళ కూడా 3 చోట్ల సభలకు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు బొబ్బిలి చేరుకుంటారు. అక్కడ నిర్వహించే సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇక అక్కడి నుంచి ఆయన నేరుగా మధ్యాహ్నం 12:30 పాయకరావుపేటకు చేరుకుంటారు. వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతారు. ఇక అక్కడి నుంచి పాయకరావుపేటకు చేరుకుంటారు. ఏలూరులో జరిగే ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు జగన్. ఇక నిన్న ఒంగోలు పార్లమెంటు పరిధిలోని కొండెపి నియోజకవర్గంలోని టంగుటూరు, కడప పార్లమెంటు పరిధిలోని మైదుకూరు, రాజంపేట పరిధిలోని పీలేరు నియోజకవర్గంలోని కలికిరిలో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఎన్నికల ప్రచార యాత్రలో ఏపీ సీఎం జగన్ ఇవాళ 3 చోట్ల సభలకు హాజరు కాబోతున్నారు. ఉదయం 10 గంటలకు బొబ్బిలి చేరుకోబోతున్నారు. అక్కడ నిర్వహించే సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇక అక్కడి నుంచి ఆయన నేరుగా మధ్యాహ్నం 12:30 పాయకరావుపేటకు చేరుకుంటారు. వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసినటువంటి ఆ బహిరంగ సభకు హాజరవుతారు. ఇక అక్కడి నుంచి పాయకరావుపేటకు చేరుకొని ఏలూరులో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తారు జగన్. నిన్న ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉన్న కొండెపి నియోజకవర్గం టంగుటూరు, కడప పార్లమెంటు పరిధిలో ఉన్న మైదుకూరు, అలానే రాజంపేట పరిధిలో ఉన్న పీలేరు నియోజకవర్గంలోని కలికిరిలో జరిగిన బహిరంగ సభలో ఏపీ సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ రోజు ఏపీ సీఎం జగన్ ఎన్నికల యాత్రకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గాని అడిగి తెలుసుకుందాం. దుర్గా, మరి కాసేపట్లో సీఎం జగన్ ఈ రోజు ఎన్నికల ప్రచారానికి బయలుదేరి వెళ్ళబోతున్నారు. మొదటగా అయితే విజయనగరం పార్లమెంట్ లో ఉన్నటువంటి బొబ్బిలి నియోజకవర్గంలో ఈ రోజు మొదటిసారి ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొనబోతున్నారు. అయితే మధ్యాహ్నం తర్వాత పాయకరావుపేటలో సభకు ఏర్పాట్లు చేశారు. ఆ సభలో కూడా సీఎం జగన్ పాల్గొనబోతున్నారు. ఇక సాయంత్రం అయితే ఏలూరు అసెంబ్లీ సెగ్మెంట్ కి సంబంధించినటువంటి బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఆ సభలో కూడా సీఎం జగన్ పాల్గొనబోతున్నారు. అప్పుడు ఈ రోజు 3 సభల్లో సీఎం జగన్ పాల్గొనబోతున్నారు. అయితే గతం నుంచి కూడా ప్రతిరోజు 3 సభలు చొప్పున సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. ప్రతి సభలో కూడా ప్రజలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. విశేష స్పందన కూడా సీఎం జగన్ సభలకి వస్తుంది. ప్రధానంగా తాను ఏం చేశాను 5 ఏళ్ల అనే విషయాలను సీఎం జగన్ చెప్తూ వస్తున్నారు. దాంతో పాటు మేనిఫెస్టో ఇప్పటికే ప్రకటించారు కాబట్టి మేనిఫెస్టోలో అంశాలను కూడా సీఎం జగన్ ప్రజలకి వివరిస్తున్నటువంటి పరిస్థితి. వీటితో పాటు గతంలో అంటే టీడీపీ సర్కార్లో గతంలో ఏవైతే హామీలు అమలు చేయలేదో వాటికి సంబంధించి ప్రశ్నలు కూడా సీఎం జగన్ గుప్పిస్తున్నారు. ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి కూడా కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎన్నికల ప్రచారానికి సంబంధించి సీఎం జగన్ దూకుడు అనేది రోజు రోజుకి పెరుగుతుంది. పొలిటికల్ గాను అలాగే తాను చేసినటువంటి విషయాలు చెప్పడంతో ఈ 2 విషయాల్లో కూడా స్పీడ్ ని రోజు రోజుకి సీఎం జగన్ పెంచుతూ వస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు 3 నియోజకవర్గాల్లో సీఎం జగన్ పర్యటనలు ఉండబోతున్నాయి. రైట్ దుర్గా.